శాతవాహనులకి రోమన్లకి మధ్య జరిగిన వర్తక వ్యాపారాల ప్రధాన ఆధారం ఏది? 1 బంగారు నాణ్యాలు, దొరికిన బంగారు నాణ్యాలు. 2 బంగారు నాణ్యాలతో పాటు వెండి నాణ్యాలు. 3 బంగారం వెండి నాణ్యాలతో పాటు రాగి నాణ్యాలు. 4 బంగారం వెండి రాగి నాణ్యాలతో పాటు రీస్ట్రాక్ చిల్లు పొడిచిన నాణ్యాలు. అంటే ఏ సోర్సు మనకి రోమ్కి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో, క్రీస్తు శకం 2వ శతాబ్దంలో జరిగిన వర్తక వ్యాపారాల గురించి చెప్తుంది? ఆన్సర్ వచ్చి బంగారు నాణ్యాలతో పాటు వెండి నాణ్యాలు కూడా. మనం చాలా పుస్తకాలు ఏం చదువుతామంటే శాతవాహనులకు చెందిన బంగారు నాణ్యాలు విపరీతంగా దొరికాయి, ఎక్కడ పడితే అక్కడ దొరికాయి. ఎక్కడ పడితే అంటే మచిలీపట్నంలో దొరికాయి, పెదబంకూరులో దొరికాయి, కోట్లింగాల్లో దొరికాయి, కరీంనగర్లో దొరికాయి, ఇటు వచ్చి ఘంటసాలలో దొరికాయి, ఇలా రకరకాలుగా అరికమేడులో దొరికాయి, పాండిచేరి దగ్గర అరికామేడులో దొరికాయి. అరికామేడులో ఒక్క నిమిషం నేను రాస్తా ఉన్నాను. అరికామేడులో దొరికాయి కాబట్టి అన్ని బంగారు నాణ్యాలే కదా అని. నో, వెండి నాణ్యాలు కూడా దొరికాయి. నల్గొండ జిల్లా అక్కినేపల్లి వద్ద శాతవాహనులతో రోమన్లు చేసిన వ్యాపారాలకి అనుగుణంగా వెండి మరియు బంగారు వెండి దొరుకుతాయి. బంగారం వెండి నాణ్యాలు కూడా దొరికాయి నల్గొండ జిల్లా అక్కినేపల్లి దగ్గర. కాబట్టి ఆన్సర్ వచ్చి శాతవాహనులకి రోమన్లకి మధ్య జరిగిన వర్తక వ్యాపారాలకి ప్రధాన ఆధారం బంగారు నాణ్యాలతో పాటు వెండి నాణ్యములు కూడా.